వైట్ డిశ్చార్జ్ మహిళల్లో ఎక్కువగా పెద్ద సమస్య. మరి ఏ ఏజ్ వాళ్ళకి ఇది అయినా పర్వాలేదు, లేకపోతే ఒకవేళ వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఏమన్నా ఇబ్బందులు వస్తాయా, వస్తే అది ఎంత సివియర్గా ఉంటుంది? సో ఆ టైంలో క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాం, మోస్ట్ కామన్ ఫంగల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవి చెక్ చేసుకోవాలి. మెనోపాజ్ టైంలో విమెన్ ఫేస్ చేసే ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి హెల్ప్ అవసరం అంటారు? ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా ఆవేశానికి గురవుతుంటారు. హాట్ వేడి సెగలు వస్తుంటాయి బాడీలోకి వెళ్ళి, మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి, అరిచేస్తూ ఉంటారు, రాత్రులు నిద్ర పట్టదు. సో దీని నుండి చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది అన్నది వాళ్ళకి అవగాహన అనేది క్రియేట్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్స్ని మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనం విమెన్ అండ్ చైల్డ్ మెడికల్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ పృథ్వీ పేరం, గైనకాలజిస్ట్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. డాక్టర్, ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ మహిళల్లో ఎక్కువగా పెద్ద సమస్య. మరి ఏ ఏజ్ వాళ్ళకి ఇది అయినా పర్వాలేదు, లేకపోతే ఒకవేళ వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఏమన్నా ఇబ్బందులు వస్తాయా, వస్తే అది ఎంత సివియర్గా ఉంటుంది? ఎప్పుడైనా ఒకటి కన్సిడర్ చేసుకోవాలి రూపా, లైక్ మనకి కంట్లో ఎలా అయితే తేమ ఉంటుందో, ఈవెన్ మానంలో కూడా, వెజైనాలో కూడా సమ్ అమౌంట్ ఆఫ్ లూబ్రికేషన్ కోసము అండ్ డిఫెన్స్ మెకానిజం కోసము, అది తద్వారా లైక్ ఆ న్యాచురల్ ఆరిఫైస్ని ప్రొటెక్షన్ కోసము దేంటి కొన్ని సెక్రీషన్స్ అనేవి ఉంటాయి రెగ్యులర్గా. ఈ సెక్రీషన్స్ అనేవి నార్మల్ అబ్నార్మల్కి డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నార్మల్గా అంటే ఏంటి, పీరియడ్ వచ్చిన వెంటనే కొద్దిగా డ్రై డేస్ ఉంటాయి. తర్వాత అండాశయం రిలీజ్ అయ్యే ఓవ్యులేషన్ పీరియడ్లో మనకి అరౌండ్ 10 days నుండి, పీరియడ్ స్టార్ట్ అయినాక 10 days నుండి అరౌండ్ 14th to 16th day వరకు అప్పటికి కొంచెము ఎక్కువ సెక్రీషన్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే గుడ్డులో తెల్ల గుడ్డు ఎలా ఉంటుందో అలాంటి సెక్రీషన్ ఉంటుంది. అది ఫర్టిలైజేషన్కి హెల్ప్ అవుతుంది. తర్వాత మళ్ళీ పీరియడ్ రాబోయే ముందు అప్పుడు కొంచెము పాల మీద మీగడలాగా కొంచెం చిక్కగా మళ్ళీ పీరియడ్ వచ్చే ముందు కూడా కొద్దిగా అధికంగా వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఇది నార్మల్. కాకపోతే ఎప్పుడైతే అబ్నార్మల్ అవుతుందో అప్పుడు రోజు వాళ్ళకి పీరియడ్ ప్యాంటీకి కానీ లేకపోతే ఇన్నర్స్కి కానివ్వండి, కొంతమంది ప్యాడ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా వాటికి అవుతూ ఉండడం, అంత సివియర్గా, ఎస్ ఎక్కువ అమౌంట్స్లో అవ్వడము, ఇచ్చింగ్ అనేది ఉండడము, లేకపోతే స్మెల్ అనేది ఉండడము, కొన్నిసార్లు కలర్ చేంజ్లో ఉంటుంది, ఎక్కువ థిక్ కర్డ్ లాగా పెరుగు గడ్డల్లాగా రావడము, లేకపోతే ఎల్లోయిష్ కలర్ ఉండడము, గ్రీనిష్ కలర్లో ఉండడము, అండ్ కొన్నిసార్లు బ్లడ్ మిక్స్డ్ అయ్యి రావడము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే అది కొంచెం బ్లడ్ మిక్స్డ్ అవుతుందో, లేకపోతే హస్బెండ్తో కలిసిన తర్వాత వెంటనే వస్తుందో, అలాంటి టైంలో వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం కూడా మామూలుగా అందరూ వెళ్తూ ఉండాలి. కాకపోతే అక్కడ సిమ్టమ్స్ అనేవి కొంచెము టువర్డ్స్ క్యాన్సర్ దిక్కు వెళ్తూ ఉంటాయి అన్నమాట. లేకపోతే లోపల ఏమైనా పాలిప్స్ ఉన్నప్పుడు కూడా, సర్వైకల్ పాలిప్స్ ఉన్నప్పుడు కూడా ఈ సెక్రీషన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇది అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా కొంతమందికి ఇది వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అది నథింగ్ టు వరీ. తల్లి హార్మోన్స్ బట్టి పాపలో అది ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకసారి వాళ్ళు మెనార్కి అంటే పెద్ద మనిషి అవుతారు కదా, ఆ ఏజ్ గ్రూప్కి రాగానే వాళ్ళకి ఇవన్నీ హార్మోనల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అండ్ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఇది కంటిన్యూస్లీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఏజ్ గ్రూప్, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం, అప్ టిల్ 45 years. ఆ తర్వాత కూడా 50-55లో కూడా కొంచెం మినిమల్గా ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు కానీ మినిమల్గా ఉంటుంది. అక్కడ డ్రైయింగ్ అప్ ఆఫ్ సెక్రీషన్స్ అవుతుంది, ఎందుకంటే ఈస్ట్రోజన్ కంటెంట్ తగ్గిపోతుంది బాడీలో కాబట్టి. మీరు టాడ్లర్స్ అంటే అప్పుడే పుట్టిన బేబీస్లో వైట్ డిశ్చార్జ్ అన్నారు కదా, దాన్ని దేని కింద పరిగణిస్తారు? అప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఉంటుందా? ట్రీట్మెంట్ ఏం పెద్దగా అవసరం లేదు, జస్ట్ క్లీన్లీనెస్ అంతే మెయింటైన్ చేయమని చెప్తూ ఉంటాము. దానికి అది బేసిక్గా మదర్ హార్మోన్స్ వల్ల బేబీలో కనపడుతుంది కాబట్టి నథింగ్ టు వరీ. ఆగిపోతుందా? అది అయిపోతుంది, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు ఇచ్చింగ్ కానీ లేకపోతే కలర్ చేంజ్ కానీ అట్లా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ని కూడా రూల్ అవుట్ చేసుకోవాలి.
సో ఆ టైంలో క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాం, మోస్ట్ కామన్ ఫంగల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవి చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ స్కూల్ ఏజింగ్ పిల్లలకి మనము దీని హైజీన్, వెజైనల్ హైజీన్ గురించి చాలా వరకు చెప్తూ ఉండాలన్నమాట. కొంచెం అవగాహన ఉంటే better. ఎక్కువ వరకు వాళ్ళు ప్రోబయాటిక్స్ తీసుకోరు. మనకి ఈజీగా దొరికే ప్రోబయాటిక్ ఏంటి, మజ్జిగ, పెరుగు, అలాంటివి వాళ్ళు కన్జంప్షన్ చేసుకుంటూ కొంచెం నీట్గా క్లీన్గా ఉంచుకోవడము. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ వాషింగ్, ఎవ్రీ 3 to 6 monthsకి ఇన్నర్స్ని దేంటి కొత్త సెట్ చేంజ్ చేసుకోవడము, హార్ష్ డిటర్జెంట్స్ వాడకుండా ఉండడము. ఇంకా ఈవెన్ ప్యూబిక్ హెయిర్ని చాలామంది షేవ్ చేసేస్తూ ఉంటారు. షేవ్ చేయకుండా ట్రిమ్ చేయడము ఫస్ట్ నుండే తల్లి పిల్లలకి నేర్పుతూ, స్కూల్లో కూడా పిల్లలకి చెప్తూ ఉండడము. ఈవెన్ వాళ్ళు యూజ్ చేసే మెన్స్ట్రల్ ప్యాడ్స్ కానీ, కప్స్ కానీ, అవి ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలి అన్నది వాళ్ళకి అవగాహన అనేది క్రియేట్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్స్ని మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్, ఇప్పుడు ఎగ్స్ రిలీజ్ అవ్వడం ఆగిపోయిన తర్వాత, అంటే మెనోపాజ్ టైంలో అప్పుడు వరకు హార్మోన్స్ హెల్ప్ చేస్తుంటే ఆ తర్వాత ఆ హెల్ప్ ఉండదు కదా. మరి హార్ట్ హెల్త్కి కానీ, బోన్ హెల్త్కి కానీ మెనోపాజ్ టైంలో విమెన్ ఫేస్ చేసే ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి హెల్ప్ అవసరం అంటారు? జనరల్గా ఏంటంటే మనకి పీరియడ్స్ అవుతున్నంత వరకు లేడీస్కి ఎప్పుడు కూడా బాడీలో ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అది పీరియాడిక్ వైజ్గా ఒకసారి పెరుగుతూ ఉంటుంది, ఒకసారి తగ్గుతూ ఉంటుంది. సో అది ఉమెన్ హార్ట్ అండ్ బోన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. ఒకసారి ఎప్పుడైతే మెనోపాజ్ ఏజ్ గ్రూప్ వస్తుందో 45 to 55 years రఫ్లీ మన ఇండియాలో తీసుకున్నట్టయితే, ఈ ఏజ్ గ్రూప్లో ఆ ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఎంత తగ్గిపోయినా లోపలున్న అండాశయంలో ఏదైతే స్ట్రోమా ఉంటుందో దాని నుండి ఉత్పత్తి అయ్యే కొద్దిపాటి ఈస్ట్రోజన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది విమెన్ బోన్ హెల్త్కి అండ్ కార్డియాక్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. కొంచెం వరకు పెరిఫరల్ కన్వర్షన్, అంటే మా బాడీలో ఉన్న కొవ్వు పదార్థం నుండి కూడా ఈస్ట్రోజన్ కంటెంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది, అది కూడా హెల్ప్ అవుతుంది. అయితే దీనికి యాడెడ్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయాల్సిన బేసిక్ థింగ్ ఏంటి అంటే ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడము. అంటే యోగా, లేకపోతే కొంచెం వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, ఎక్కడైతే మజిల్స్ స్ట్రెంగ్తన్ అయ్యేందుకు ప్రోటీన్ లాస్ కాకుండా చూసుకునే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అలాంటివి చేయడము, మెడిటేషన్ లాంటివి చేయడం. ఎందుకంటే ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా ఆవేశానికి గురవుతూ ఉంటారు. హాట్ వేడి సెగలు వస్తుంటాయి బాడీలోకి వెళ్ళి, మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి, అరిచేస్తూ ఉంటారు, రాత్రులు నిద్ర పట్టదు. సో దీని నుండి చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో యోగాతో పాటు కొద్దిపాటి మెడిటేషన్ చేయడము అండ్ ఫైటో ఈస్ట్రోజన్స్, అంటే మనకి సోయా వాటిలో ప్రొడ్యూస్ అయ్యే ఫైటో ఈస్ట్రోజన్స్ అవి ఎక్కువ తీసుకోవడము. సీడ్స్, ఇప్పుడు మనకి మార్కెట్లో ఫ్లాక్స్ సీడ్స్, చిరుధాన్యాలు ఏవైతే ఎక్కువ ఉన్నాయో అవిసె గింజలు అంటుంటారు కదా, అవి తీసుకోవడము. లేకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళైతే సీ ఫిష్ తీసుకోవడము. ఒమేగా ఫ్యాటీస్ ఆమ్లాలు అంటారు కదా, అవి కొంచెం ఎక్కువ కంటెంట్లో తీసుకునే వాళ్ళకి కొద్ది హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది అన్నీ కాకుండా ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ అవసరం పడితే ఈవెన్ అడిటివ్ సప్లిమెంటేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ ఏమైనా పెట్టాల్సి వస్తుందంటే అప్పుడు అది స్టార్ట్ చేస్తాం. చాలా వరకు నాన్ ఫార్మకలాజికల్గా ఇలానే ట్రై చేస్తాం అనమాట. సో వీళ్ళ డైట్ని అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని దేంటిది మెయింటైన్ చేసుకుంటే అది కూడా బోన్ హెల్త్ అండ్ అది హార్ట్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ అలా లేకపోతే కనుక డాక్టర్ హెల్ప్ షూర్ డెఫినెట్గా వచ్చి తీసుకోవాల్సి వస్తుంది.